ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలని గురూజీ చెప్పేదాకా చాలా మందికి తెలియలేదు. కానీ ఈ ఫిలాసఫీ గురించి బాగా తెలిసిన ఓ పార్టీకి ఇది బాగా కలిసొచ్చింది. 10 ఏళ్లుగా ఎంట్రీ లేని చోట సీటు సంపాదించుకుంది. మరోసారి ఇదే ఫిలాసఫీతో పోయే ప్లాన్ చేస్తోంది. అయితే నెగ్గడం కంటే తగ్గేదేలే అనే ఫిలాసఫీని ఫాలో అయ్యే ఇంకో మిత్రపక్షం మాత్రం తన రూట్లోనే తాను పోతానంటోందట. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి అడుగులేసిన సిపిఐ లోక్సభ ఎలక్షన్లలోనూ కలిసి అడుగులేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. మొన్నటి ఎన్నికల్లో కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో సింగిల్ సీటు అడుగుతోందట. దీనిపై కాంగ్రెస్ లీడర్లతో చర్చలు కూడా జరుగుతున్నాయట. ఖమ్మం లేదంటే నల్గొండ ఇవ్వాలని అడుగుతున్నారట. ఇక మరోవైపు సిపిఎం మాత్రం అసెంబ్లీ ఫార్ములానే ఫాలో అవ్వాలని డిసైడ్ అయిందట. అంటే ఒంటరిగానే పోటీకి రెడీ అవుతోందట. సిపిఎం రాష్ట్ర స్థాయి సమావేశాల్లో 2 స్థానాల్లో పోటీకి సిద్ధమని ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ నుంచి పోటీకి సిపిఎం రెడీ అవుతోందట. సేమ్ టైం సిపిఐ కూడా ఆ 2 సీట్లలో ఏదో ఒకటి కావాలని కాంగ్రెస్ ని కోరుతోంది. అంటే లోక్సభ పోరులో మీకు మీరే మాకు మేమే అన్నట్లుగా సిపిఐ, సిపిఎం వ్యవహరిస్తున్నాయని పొలిటికల్ ఇండస్ట్రీ టాక్. సిపిఎం స్టాండ్ ఎలా ఉన్నా సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసే వెళ్లాలని ఫిక్స్ అయిందట. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ తెలంగాణలోనూ అదే దారిలో వెళ్లాలనుకుంటున్నారట. కాంగ్రెస్ తో కలిసి వెళ్తేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సిపిఐ లీడర్లు అనుకుంటున్నారట. లోక్సభ ఎలక్షన్స్ లోనూ కాంగ్రెస్ తో కలిసే వెళ్తామని గతంలోనే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. అదే అంశాన్ని నేతలంతా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పారట. సిపిఎం నిర్ణయాలతో తమకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారంట సిపిఐ నేతలు. సిపిఎం సమావేశంలో ముఖ్య నేతలంతా లోక్సభ ఎన్నికలపైన చర్చించారు. ఈ మీటింగ్ లో కనీసం సిపిఐతో కలిసి ఎన్నికలకు వెళ్దామనే ప్రస్తావన కూడా చేయలేదట. ఒకప్పుడు ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా సిపిఎం, సిపిఐ లీడర్లు మాట్లాడుకునేవాళ్లు. ఇప్పుడు సిపిఎం, సిపిఐ లీడర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటున్నారట.